వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో చాలా మంది చిన్న పిల్లల్లో కంటి సమస్యను మనం చూస్తున్నామండి. వాళ్ళు స్పెట్స్ పెట్టుకోవడం కూడా మనం గమనిస్తా ఉన్నాం. సో, అలాంటి వాళ్ళకి చిన్న పిల్లలకి అంటే కంటి చూపు సమస్య తగ్గించి ఐ విజన్‌ని ఇంక్రీజ్ చేసే ఒక రెమెడీ ఉంది. ఈ రెమెడీని నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఇది పిల్లలకి మీరు రెగ్యులర్‌గా పెట్టండి. షూర్‌గా అయితే వాళ్ళకి కంటి చూపు సమస్య నుంచి బయటపడతారు అని చెప్పేసి అంటున్నారు. అనువంశిక ఆయుర్వేద వైద్య నిపుణులు సుధాకర్ రెడ్డి గారు. సో, సార్ ద్వారానే ఈ రెమెడీని మనం ఎలా తీసుకోవాలి? ఎలా తీసుకుంటే మనం ఈ సమస్య నుంచి బయటపడతామో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. సార్ చిన్న పిల్లలు సార్ 2 ఇయర్స్ బేబీ, 3 ఇయర్స్ బేబీస్ చిన్న పిల్లలకి కంటి చూపు సమస్య స్పెట్స్ పెట్టుకుంటున్నారు. ఎందుకురా అంటే మాకు చూపు సమస్య ఉంది. తీస్తే మాకు కనపడవు అని చెప్పేసి అంటున్నారు. ఈవెన్ బోర్డ్‌ని కూడా చూడలేకపోతున్నారు. సో, అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్‌గా రెమెడీ ఈ రెమెడీ బెస్ట్‌గా పనిచేస్తుందని చెప్పేసి అంటున్నారు గదా! హ్మ్. సో, ఇందులో మనం ఎలాంటి ఇంగ్రీడియెంట్స్ వాడుతున్నాము? పిల్లలకు ఎంత మోతాదులో ఇస్తే వాళ్ళ కంటి చూపు సమస్య నుంచి బయటపడతారు? ఇది నేచురల్ ఫుడ్ ఐటెమ్ అండి ఇది. ఓకే సార్. ఇది పూర్వం నుంచి ఎప్పటినుంచో కూడా మనకి పెద్ద వయసులో 80, 90 సంవత్సరాల వయసున్న వాళ్ళు కూడా వాళ్ళకి కూడా స్వెట్స్ ఉండేయి. ఓకే. అంటే ఆ స్వెట్స్ వరకే ఉండేవి గానీ ఆపరేషన్ వరకు వెళ్ళేవారు కాదు ఓకే. చాలామంది. దాంతో పాటు ఏంటంటే మనకి విటమిన్ సి ఫుడ్ తగ్గిపోయిందండి. ఓకే. విటమిన్ సి ఫుడ్ తగ్గిపోవడం వల్ల ఐబాల్‌లో వాటరు డ్రై అయిపోయి చాలా మందికి విజన్ తగ్గిపోతుంది. చిన్న ఓకే. పిల్లలకు కూడా విజన్ కాన్స్టెంట్‌గా ఉండట్లేదు. ఇప్పుడు స్పెట్స్ ఈ నెల ఇచ్చిన స్పెట్స్ 3 మంత్స్ తర్వాత మళ్ళీ ఆహ్, మళ్ళీ పెంచుకోవాల్సిందొస్తది. పెంచుకోవాల్సింది. అది ఓకే. అది ఎంత రేంజ్ వరకు అన్నది కూడా ఎవరు ఎస్టిమేషన్ వేయలేని ఓకే పరిస్థితిలో సార్. ఉంది. అందు గురించి ఏంటంటే మన ఫుడ్ రెమెడీ అండి ఇది. ఓకే. ఇది ఆమ్లా పౌడర్ అండి. ఓకే. ఉసిరి పౌడర్. ఓకే. యెస్ సార్. ఉసిరి పొడి మనకి ఆయుర్వేద దుకాణాల్లో దొరుకుతదండి ఉసిరి పొడి ఇది. ఓకే సార్. ఇది టేస్ట్ చూడండి. జీలకర్ర పొడి. జీలకర్ర అండి. యెస్ సార్. జీలకర్ర. జీలకర్ర పొడి ఇంగోండి జీలకర్ర పొడి. యెస్ సార్. ఇది ఆవు నెయ్యండి ఇది. ఓకే సార్. ఇది మనం అంటే అంటే పిల్లల్లో బీపీ ఉంటదండి. పిల్లల్లో ఎవరిలో బీపీ ఏమి ఉండవు. అంటే సైంధవులోనే వాడుతున్నారు కదా! పక్కకు యెస్. తీసేయండి అది. ఓకే. ఇది కల్లుప్పండి. ఓకే. అంటే మనకి అంటే కంపెనీ నేను మెన్షన్ చేయట్లేదు కానీ మనకు కల్లుప్పే ఎప్పటినుంచో పూర్వం నుంచి ఉంది కూడా సముద్ర ఉప్పు, కల్లుప్పు ఇదే వాడేవాళ్ళం మనం. ఓకే. ఇది వాడినన్నాళ్ళు మనకి థైరాయిడ్ సమస్యలు ఇలాంటి సమస్యలు చిన్న ఏజ్‌లో పిల్లలకి ఎవరికీ వచ్చేవి కాదు. ఓకే. ఈ మధ్య కాలంలో అంటే మోడరేట్‌గా అది యాడ్ అయిందని, ఇది యాడ్ అయిందని కొత్తయన్నీ వచ్చి రావడం వల్ల సాల్ట్ కూడా మనం అయోడైజ్డ్ ఎక్కువ వాడుతున్నాం సార్ మనం. అయి వాడుతున్నారు. దానివల్ల ఏంటంటే కొత్త సమస్యలన్నీ వస్తున్నాయి. ఓకే. అది చాలామంది బుద్ధిమాంద్యం రావటం అంటే కొంతమందికి మెంటల్లీ డిజార్డర్ ఉండటం ఇవన్నీ ఉప్పు వలన కూడా కొంతమంది జరుగుతున్నాయని ఈ మధ్య ఓకే. కాలంలో మనం నోటి ద్వారా ఎవరి ద్వారా చాలామంది ద్వారా వింటున్నాం. ఓకే. ఇది కళ్ళుప్పే వాడటం మంచిదండి. ఓకే సార్. అందు గురించి ఇది ఇది ప్రిపరేషన్ చూపిస్తాను మీకు. ఓకే సార్. ఇదేమో ఆవు నెయ్యండి. ఓకే సార్. ఆవు నెయ్యే తీసుకోవాలి అంత కాస్ట్ పెట్టి కొనాలని నేను అనను. గేదె నెయ్యి కూడా వాడొచ్చు. ఓకే. మనం ఇక్కడంటే ఆవు నెయ్యి తీసుకున్నాం. గేదె నెయ్యి కూడా వాడొచ్చు. అందరూ ఆవు నెయ్యి కొనేంత ఎఫెక్ట్ ఉంటదో ఉండకపోతది. ఓకే సార్. అందు గురించి అందరిని బేస్ చేసుకొని మనం గేదె నెయ్యి కూడా వాడొచ్చు. ఓకే సార్. దీనివల్ల ఏంటంటే ఎముకల పటుత్వం పెరుగుతది. చిన్న పిల్లల్లోని చిన్న ఏజ్‌లోనే ఏమవుతుందంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని అదని ఇదని ఓ 30, 35 తర్వాత పళ్ళు ప్రాబ్లమ్స్ రావడం కామన్ తినే తిండిని బట్టి కానీ ఓకే. చిన్న ఏజ్‌లోనే వాళ్ళకి పళ్ళు కూడా జనరేట్ కావట్లేదు. ఓకే. ఇది విటమిన్ సి ఫుడ్ తీసుకుంటం వల్ల మనకు తిన్న ఫుడ్ బాడీకి పట్టుకుని వీళ్ళ టీత్ ప్రాబ్లమ్స్ కూడా రాకన్నా కూడా చాలా వరకు ఉపయోగపడుతదండి. ఓకే సార్. అందు గురించి ఇప్పుడు చూడండి. ఒక టీ స్పూను ఉసిరి పొడి. ఉసిరి పొడి అండి. ఓకే సార్. హ్మ్. ఇది కల్లుప్పు తక్కువండి. ఓకే సార్. చిటికెడులో కూడా చాలా తక్కువ ఎస్. వేసుకున్నాం మనం. జీలకర్ర పొడండి. ఓకే సార్. గేదె నెయ్యి గాని, ఆవు నెయ్యి గాని ఓకే సార్. ఏసేయండి. యెస్. ఇది భోజనం ఫస్ట్ ముద్దలో ఓకే. ఈ విధంగా తీసుకుంటే ఓకే. వాళ్ళకి మీరు 3 మంత్స్ కరెక్ట్‌గా వాడితే ఓకే. ఐ విజన్ పెరుగుతదండి. ఓకే సార్. చిన్న పిల్లల్లో. చిన్న పిల్లల్లో. ఓకే. పెద్ద వయసు వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఓకే. ఏ వయసులో వాళ్ళైనా కూడా దీన్ని వాడొచ్చు. ఓకే సార్. ఇదివరకు మనకి ట్రెడిషనల్‌గా రాసి ఉసిరి పచ్చడని నిల్వ పచ్చడి పట్టుకునేవారు. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ ఏయకన్నా కళ్ళుప్పుతో మన పెద్ద ఉసిరికాయలని ఒక 7 డేస్ నానబెట్టి ఓకే. దాన్ని ముద్ద కింద చేసుకొని దాన్ని ఎప్పటికప్పుడు తాలింపేసుకొని చేసుకునేవారు. ఓకే సార్. ఇది రెడీమేడ్‌గా ఇన్‌స్టంట్‌గా తయారు చేసుకోవచ్చు. పాడవదు. ఓకే. యెస్ సార్. ఇదొకసారి టేస్ట్ చూడండి మీరు. ఓకే సార్. చాలా టేస్టీగా కూడా ఉంది సార్. అంటే పిల్లలు ఇష్టంగా కూడా తినేటట్టుంది. అంటే చిన్న పిల్లల్లో చాలామందికి ఏంటంటే చిన్న వయసులోనే జుట్టు పలచగా ఉండటం. ఓకే. ఇప్పుడు కంటి చూపు తగ్గటం. ప్లస్ స్కిన్ టోన్ కూడా మారిపోవటం. స్కిన్ ప్రాబ్లమ్స్ రావటం. ఇవి
మనం విటమిన్ సి ఫుడ్ తీసుకోకపోవటం వల్ల ఇవన్నీ వస్తాయండి. ఓకే సార్. ఇది పుట్టిన పిల్లోడి కాడి నుంచి ఆహ్, పెరిగే పిల్లలు ఎవరికైనా కూడా ఇలా వాడటం వల్ల ఏంటంటే కంటి చూపు అయితే పెరుగుతదండి. ఓకే సార్. దాంతో పాటు మనం ఆకుకూరలో పొన్నగంటి కూర, తెల్ల గజ్జల కూర అంటారు. అంటే పునర్నవ అంటారు. ఓకే. అది తోటకూర, కరివేపాకు పచ్చడి ఇలాంటివి కూడా మనం సప్లిమెంట్ కింద వాడటం వల్ల ఏంటంటే ఇంకా ఫాస్ట్‌గా ఓకే. పనిచేస్తది. ఇది రోజు ఒక హ్యాబిట్ కింద చేయటం వల్ల ఏంటంటే ఓకే. మెమరీ పవర్ కూడా పెరుగుతదండి. సూపర్ సార్ అసలు. మెమరీ పవర్ కూడా పెరుగుతది. ఈ విధంగా తీసుకోవడం వల్ల రోజు భోజనం ఫస్ట్ ముద్దలేస్తే ఇది ఎంత టేస్ట్ ఉందో చూడండి ఇది. యెస్ సార్. యాక్చువల్లీ నార్మల్‌గా భోజనంలో కాకుండా నేను లైట్‌గా తీసుకుంటేనే కొంచెం టేస్టీగా ఇది బాగా మనకి అనిపిస్తుంది. జీలకర్ర ఎందుకేసామంటే, చాలామంది పిల్లలు తిండి తినడానికి మారం చేస్తూ ఉంటారు. ఓకే. అరుగుదల శక్తి పెరుగుతది. ఇంకా ఆకలి కూడా ఎక్కువ బాగా పుడతదండి. ఓకే సార్. అది ఈ విధంగా మనం ఉసిరి పౌడర్‌ని ఈ విధంగా తీసుకుంటం వల్ల పిల్లల్లో ఏంటంటే ఐ విజన్ బాగా పెంచొచ్చు. ఓకే. చాలామంది ఇప్పుడు మొబైల్ ముందేసుకొని కూర్చొని ఐ ఐ విజన్ కళ్ళంతా డ్రై అయిపోయి, ఈ స్పెట్స్ అన్నీ యాక్చువల్లీ పెరిగిపోతున్నాయండి. తల్లిదండ్రులే సార్. తల్లిదండ్రులే ఇస్తున్నారు ఫోన్‌లు అంటే పిల్లలు తింటున్నారు అని ఫోన్‌లో చెప్పేసి ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎవరిని ఉద్దేశించని కాదండి. ఓకే. మనమే అట్లా తయారు చేస్తున్నాం. వాళ్ళేంటంటే 2 రోజులు గొడవ చేసేటప్పుడు మూడో రోజు గొడవ ఎందుకని మనమే ఫోన్ ఇస్తున్నాం. ఓకే. ఈ విధంగా మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మంచిది. ఓకే. క్వాంటిటీ కూడా చెప్తున్నానండి. ఓకే. 100 గ్రాములు ఉసిరిపొడండి. ఓకే సార్. 20 గ్రాములు జీలకర్ర. ఓకే. 20 గ్రాములు జీలకర్ర అంటే ఒక ఇలాంటి స్పూన్లు ఒక 4 స్పూన్లు జీలకర్ర పొడి. ఓకే సార్. అంటే టీ స్పూన్ చాయ్‌కి వాడే స్పూన్. ఓకే. కల్లుప్పు మన సరిపడినంత. ఓకే సార్. కలిపేసుకోవాలంటే దాంట్లో కలుపుకోవచ్చు. ఒక టీ స్పూను నుంచి 2 టీ స్పూన్ల వరకు కల్లుప్పు కలుపుకోవచ్చు. ఓకే. లేదంటే అప్పటికప్పుడు ఏసుకోవచ్చు. ఓకే. సరిపడినంత నెయ్యి. ఈ విధంగా ఎవరైతే వాడతారో పిల్లల్లో ఫస్ట్ నుంచి మనం వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గించుకుంటే పెద్దవాళ్ళు కూడా వాడటం వల్ల ఏమవుతదంటే వాళ్ళకి దీర్ఘకాలికంగా వచ్చే కొన్ని చర్మ వ్యాధులు గానీ, చర్మ వ్యాధులు గానీ, మనకి ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. చాలామంది ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా ఈ పచ్చడి కింద చేసుకొని రోజు మానకుండా ఉసిరికాయ పచ్చడి తినలేనిదే ఎవరు కూడా భోజనంలో ఫస్ట్ తినకుండా వేరే భోజనం చేయరండి ఓకే సార్. కొన్ని చోట్ల. ఆళ్ళ ఫేస్‌లో కూడా తేజస్సు అలా ఉండేది. అంటే ఈ మధ్య కాలంలో మనం ఎన్ని మోడరేట్ అయిపోయిన వల్ల ఇవన్నీ మానేసి కొత్త ప్రాబ్లమ్స్ మనం తెచ్చుకుంటున్నాం. యెస్ సార్. ఈ ఐ విజన్ పెంచడంలో చాలా డెప్త్‌గా పనిచేస్తదండి ఇది. సూపర్ సార్. నిజంగా మన కంపల్సరీ మన ప్రేక్షకులు వాళ్ళ పిల్లలకి పెట్టి వాళ్ళ ఐ విజన్‌ని కూడా ఇంక్రీజ్ చేస్తారని చెప్పి ఆశిద్దాం. చూసారు కదండీ! మీరు కూడా సార్ చెప్పినట్టు మీరు ఇలా ప్రిపేర్ చేసుకొని ఫస్ట్ ముద్దలో మీకు పిల్లలు తినే ఫస్ట్ ముద్దలో ఇది తినిపియడం వల్ల షూర్‌గా అయితే వాళ్ళకైతే 3 మంత్స్‌లో ఐ విజన్ అయితే ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు సారు. కంపల్సరీ మీరైతే వాడండి. పిల్లలకి వాడి చూడండి. వాడి చూసి వాళ్ళు ఇంక్రీజ్ అయిన తర్వాత మాకు కామెంట్ చేస్తారని ఆశిద్దాం. సో, సార్ ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి రెమెడీ చెప్పారు. సో, మా సుమన్ టీవీ ప్రేక్షకుల తరపు నుంచి అట్ ద సేమ్ టైమ్ మా తరపు నుంచి థాంక్ యూ సార్. నమస్తే.